చోటేసి పచ్చికట్ట భుజాన పెట్టుకొని జనార్దన్ లోగిళ్ళకి వచ్చే వరకు అక్కడున్న పని పాటల వాళ్ళు ముట్టాయి సాగు వచ్చిరని ఎత్తైన కుర్చీ మీద కూర్చుని తడిపెడతా అనమూచి పుత్తడి బొమ్మలు తయారు చేసిరే శ్రీమంచమనగా జోడు పేడలు తయారు చేసిరు భార్య భర్తలు తీసి జోడు కర్ణాలలో పెట్టినప్పుడే మొత్తమంతా బాండవలు వేసి అగ్గి బాండవలు వేసి పిల్లగాని చేతికి ఇస్తే పిల్లగాడు మంత మహారాజు ముందు బాండ పట్ట రమ్మ గోవిందానే అన్నారమ్మ బిడ్డను పట్టుకుని ఒకసారి చెప్పగిలినప్పుడే బిడ్డ కన్నీరు పోయి తల్లి ఎలా వినబడ్డా బిడ్డ భద్రదేవి దేవి సరిగా ఊళ్ళో పెట్టుకొని దానం చేసుకోవాలి మరి ఎన్నుకున్న వాళ్ళు ముందు తిరిగి ముందున్న వాళ్ళు వెనక తిరిగి మన కాసుల గడ్డ కచ్చి తల్లి కాసులో పెట్టేది మొత్తం తెలిసి ముందుగా పెట్టినప్పుడు ఆ ఇంటికి పెద్ద కొడుకు మరి చిన్న కొడుకు నెత్తుకొని ఆ కన్న తండ్రి మాత్రం అనగా తల్లి కాటాన్ని బరబర కాటం కలందుకుంటాండి పిల్లగల్ల అడ్డబాబు కట్టుకున్నాడు పిల్లారని ఆ పిల్లగల్ల తీసుకొని గంగరేవులో కచ్చి తలపెట్టి స్నానం చేసి లోకిల్లా బేటికమ్మ సుభద్రదేవి అందుకే అన్నారమ్మ గుళ్ళె దేవుడు గుడికి శృంగారం బల్లె పంతులు ఉంటే బడికి శృంగారం అన్నారమ్మ ఇంటి లోపల భార్య భర్తలు ఉంటే ఇల్లుకు శృంగారం అన్నారే ఆ భార్య లేని ఇల్లు ఒక దేవత లేని గుడి ఎట్లా చిన్న పోతుంది అట్లా చిన్న వాయ కదరా ఆ భార్య భర్తలు లేనిల్లు దేవుని గుడి ఎట్లా చిన్న పోతుందో అట్లా చిన్నవేయండి అన్నప్పుడే ఆ అంటే 3 రోజులు గడిచినాడు ముందు పక్షి పెట్టిరే 5 రోజులు గడిచినాడు పెట్టి 9 రోజులు నడిపితే పెట్టిన 11 రోజులు అడగనికనే ఆ బిడ్డ సుభద్రదేవి పేరు మీదనైనా 11 రోజులు పవిత్రండి నరమానవుడన్న సరిపోతుందా అక్కడ బంగారం తెచ్చి ఇవ్వని మీద తల మీద పెట్టిన సరిపోతుంది అంటాడా అందుకే అన్నారమ్మ సాలే దానే అన్నదానం అన్నారమ్మ రాముడు రామన్న రామ రాఘవ రామ ఏమో ఎత్త ఉన్నదేమయ్యో రామ ఆనాడు మీడల సుభాశీలం ఆనాడు కనుకనే ఆ కొడుకును బిడ్డనైనా కొడుకును బిడ్డను దాదుకుంటాడు ఆనాడు అందుకే అన్నారే ఆడల చేతుల అర్థం దక్కది మొగళ్ళ చేతుల పిల్లలు దక్కరన్నారే ఈ కొడుకును బిడ్డను తీసి కోడల చేతులు పెడతారని రాదు సుభాశీలం రాదు కోడలున్నా వేడికైనా కోడలున్నా వేడికైనా
ఈ కొడుకుల బిడ్డలు నేను కాదనని ఆ కొడుకుల చేతులు పెడతానమ్మా. అవలేని బిడ్డ అయ్యలే అన్నాడు చూడు. అవ్వలేని బిడ్డను తీసి నీ చేతిలో పెడతాను. అవనానంగా కాదుకోమ్మా నా కొడుకును నా బిడ్డను. మామా రంది పెట్టుకోకే. పాము కడితే మందు ఉన్నది, చెరువు కొడితే మందు ఉన్నది. ఏం దూరం మనాదిలో కానీ మంది లేదు. ఈ వాడ 3 ముచ్చట్లు వాళ్ళ మాటలు పట్టుకో. నిద్రపోయేటప్పుడు కూడా మందు ఉన్నది. రంది పెట్టుకోకు మామా. ఆనాడు ఆ పిల్లల ఎత్తుకొని సంబరపడతాను. ఆనాడు మాత్రం అనగా ఆ తండ్రి అన్నాడే, కొడక హనుమంత రాజా, మరి ఎందుకు అంటే నేను భార్య చచ్చిపోయినావు అన్ని వెళితే మనిషిని కొడక, నేను ఏలేక చీరు నువ్వే ఏలుకోల కొడుకు, పిల్లగా అనుకుంటే మీకు పుణ్యం అన్నాడే అమ్మా. వస్తుంది నేను బుద్ధులు పెట్టా బుగ్గలకి. అయ్యో బాబా అయ్యో బాబా ఎప్పటికుంటా 3 వద్దులో 3 వద్దు నేను బుక్కెడు తింటే నువ్వు ఇంతనే ఆయాలి సాయాన్ని చెప్పుకొని తింటి నేను చూడలేదు. అదే అవ్వో 5 వద్దులు 5 వస్తుంది ఇంటిని అడిగిపోతా. నీకెళ్ళా పీట పట్టుకొని వచ్చిపోతాను అనుకుంటావా? ఇప్పుడే పోతా అర్థమైన కువ్వవే దగ్గర దూరం దూరం అనుకోవాలని అనుకున్నావు. లేదు లేదు నో బ్యాక్ పైసలు లేకుండా ఆధార్ కార్డు పట్టుకొని పోయి బస్ ఎక్కినట్టే. బామా మా నాయన ఏమన్నాడమ్మా, సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం అన్నాడు. కాబట్టి మన పిల్లలు మా చెల్లె మా తమ్ముడు అవునంగా చాలు. నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం తెలుసా? నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది కదా. తమ్మి ఎట్లా రాజ్యం ఏలేండో ఆ విధంగా నువ్వు రాజ్యం ఏలాలి. భార్య అంటే కట్ట చెప్పాను. భర్త ఎగురం తక్కువ అయితే భార్య తెలియకలదు కదా, భార్య ఎగురం తక్కువ అయితే భర్త. మన ఇద్దరం తెలియకలనే బావా. తెలుగులో సంవత్సరం ఉండదు మరి. కొద్దిగా నేర్పేన వాళ్ళకి మా సంవత్సరం అయ్యాడికి 6 నెలలు వేస్తలేదు. దానికి ఎవడో 75 పుస్తకాలు ఇచ్చాడు విడిచిపెట్టి అనుమానం ఉండదు. 5 ఫోన్లు వచ్చినా మాట్లాడమన్నారు, మనం మాట్లాడుతలేవా? హలో అంటే అవును మా ఆయన పండుకున్నాడండి. నేనే మాట్లాడతాను చెప్పు. కానీ ఒక మాట, ఊరు సర్పంచ్ మధ్యలో ఊరు బాగుపడుతుంది, వార్డు మెంబర్ మధ్యలో వాళ్ళు బాగుపడతాయి, రాష్ట్రపతి మంచి రాజ్యాలు బాగుపడతాయి, ప్రధానమంత్రి మంచి ప్రజలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. ఓకేనా? నా పిల్లని చెప్తాను ప్రధానమంత్రి లెక్క. అందుకేమీ పర్వాలేదు, రాజమేలా పోతుంది. మంత్ర
ఇదేగా సుభద్రాదేవి వచ్చిపోయింది కదా